సోదరులారా, ఈ ప్రపంచంలో ముస్లింకి అవసరమైన మొదటి గుణం బలం. కానీ ఆ బలం అంటే కండరాల బలం కాదు, ఆ బలం అంటే ఈమాన్ బలం. అల్లాహ్ చెబుతున్నాడు, అల్లాహ్ బలహీనులను కాదు బలమైన విశ్వాసం ఇష్టపడతాడు అంటూ సహీ ముస్లింలో పేర్కొన్నారు. ఓ ముస్లింకి బలం తన సబ్రులో ఉంటుంది, తన తవక్కుల్లో ఉంటుంది, తన దువాలో ఉంటుంది. జీవితంలో కష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, ఒంటరితనము వస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, ప్రపంచం నిన్ను వెనక్కి తిప్పినా అల్లా ఎప్పటికీ నీ వెంటే ఉంటాడు. ఒక ముస్లిం బలహీనంగా ఉండకూడదు. ఎందుకంటే అల్లా ఇలా అంటున్నాడు, దుఃఖించకండి, నిరుత్సాహపడకండి, మీరు విశ్వాసులైతే మీరు పై చేయగలవారే. బలం అంటే ఇతరులను జయించడం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బలవంతుడంటే ఇతరులను పడగొట్టేవాడు కాదు, తన కోపాన్ని అదుపులో ఉంచేవాడు అంటూ పేర్కొన్నారు. అది నిజమైన వీరత్వం. కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండడం అది విశ్వాసపు యొక్క శిఖరం. ఓ ముస్లిమా, నీ తల వంచొద్దు, నీ కళ్ళల్లో ధైర్యం ఉంచు, నీ హృదయంలో ఈమాన్ పెంచు, నీ నడకలో నిశ్చయాన్ని ఉంచు. ప్రపంచం నిన్ను పరీక్షిస్తుంది, కానీ అల్లాహ్ నిన్ను నిలబడుతూనే ఉన్నాడు. ఎందుకంటే నీ వెనక ఉన్నది ప్రపంచపు శక్తి కాదు, అల్లాహ్ శక్తి.